ఉన్నాము. ప్రభు, ఇంతకాలం కూడాను మీ రెక్కల చాటున నన్ను మమ్మలను దాచి కంటికి రెప్పలా నీవే కాచి కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ సమయం వరకు కూడా మమ్మలను ఏ రీతిగా కాచి కాపాడి సంరక్షించావో రానటువంటి కాలం అంతట్లో కూడా నీవే కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ సమయమందు ప్రభువా, పాటల్లో మీరున్నారు, వాక్య పరిచర్యలు మీరుండి మీ దీనదాసుడనైన నన్ను మీలో మరుగు చేసుకొని నీవే నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడి తండ్రి మమ్మల్ందరినీ కూడా ఆధ్యాత్మికంగా తండ్రి బలపరిచి స్థిరపరచి మీ రాజ్య వ్యాప్తి కోసం సిద్ధపరి సహాయం చేయమని తండ్రి ఈ సమయమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనము విందాం. అపోస్తులుల కార్యగ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ మీ బైబిళ్ళు తీసి చూడండి. చదవగలిగినటువంటి వారు ఒక్కరు చదివి పెట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రొధే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. చాలమ్మా, ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేసి ఉన్నట్లయితే మనము కొన్ని విషయాలు ఇక్కడ చూడగలుగుతాము. ఏమి చూడగలుగుతాము అంటే, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దయచేసి 12వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైనటువంటి హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, చాలమ్మా, ఇక్కడ రాయబడినప్పుడు దేవుని యొక్క వాక్యం అంతా ఈ రీతిగా తెలియజేస్తూ ఉండింది. సంఘమునకు హింస కలిగినప్పుడు ఆనాడు పేతురుని కూడా పట్టుకొని చెరసాలలో వేయించెను అని రాయబడి ఉంది.
అయితే ఈ పేతురు గారు ఏం చేశాడని చెరసాల్లో వేయించెను హేరోదు రాజు. అప్పటికే యాకోబు గారిని ఖడ్గముతో చంపించాడు. అదంట యూదులకు ఇష్టమైన కార్యం అంట. దేందండి కారణం ఏంటి అంటే, అక్కడ వారి ద్వారా సంఘానికి ఏం కలిగింది అంటే హింస కలిగింది. అందును బట్టి పేతురు గారిని కూడా పట్టుకొని చెరసాలలో వేయించును అని రాయబడి ఉంది. పేతురు గారిని పట్టుకొని ఎప్పుడైతే చెరసాలలో వేయించారో అప్పుడు సంఘమంతయు కూడా కలిసి, అయితే సంఘమంతయు కూడా కలిసి అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడ వీళ్ళు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మనము ఆలోచించినట్లయితే, యోహాను అను మారు పేరు గల ఒక యోహాను గారు ఉన్నారు. ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ ఇంటిలో ప్రార్థించుచు ఏవండి ఆ రీతిగా పేతురు గారి కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, అందును బట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమై ఉన్నది అంటే, సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఏం చేయాలి అండి? వారి సంఘ కాపరి ఎక్కడ ఉన్నాడు? చెరలో వేయబడ్డాడు. సంఘం ఏం చేస్తుంది? నిద్రపోతుందని రాయబడలేదు. సంఘం ఏం చేస్తుంది అంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉందండి. అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన గుంపులో ఒక చిన్నది ఉన్నది. ఆ అమ్మాయి పేరేందో తెలుసా? రొధే అనేటువంటి చిన్నది ఉన్నది. రొధే అనగా అర్థం ఏంటి అంటే, రొధే అనగా గులాబీ పుష్పము అని అర్థం. అంటే ఆ అమ్మాయి అంత అందముగా ఉంది. అంతేకాకుండా చిన్నతనము నుండే ఆ అమ్మాయి ప్రార్థన చేసే వారి గుంపులో, చిన్నతనము నుండి ఆ అమ్మాయి ప్రార్థన చేసే వారి గుంపులో ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈనాడు మన పిల్లలు ఎక్కడ ఉంటూ ఉన్నారు చూడండి. రొధే అనేటువంటి చిన్నది ఆ అమ్మాయి ఎక్కడుంది అంటే ప్రార్థన చేసేవారి గుంపులో ఉంది. ఆమె కూడా ప్రార్థిస్తుంది, పరిచర్య చేస్తూ ఉండింది. ఈనాడు మన పిల్లలు ఎక్కడుంటూ ఉన్నారు? దేవుని సంఘమా, ఈనాడు మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారో మనం ఒకసారి చూడండి, ఆలోచన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధి సహవాసంలో కూడి ఉన్నప్పుడు మరి మన పిల్లలు కూడా ఏం చేస్తారు? మన పిల్లలు మనతో కూడా మందిరానికి రావాల్సి ఉండింది కదా. మరి వారు ఎక్కడ ఉంటున్నారండి? దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అంటే రొధే అనేటువంటి ఆ చిన్నది ఎక్కడ ఉంది అంటే ప్రార్థన చేసేటువంటి వారి గుంపులో ఆ అమ్మాయి కూడా ఉన్నట్లుగా మనము ఇక్కడ చదువుకున్నాం. ఆ అమ్మాయి కూడా కనిపెట్టుకుంటూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. దయచేసి ఇంకా మనం ఆలోచించినట్లయితే
బైబిల్ గ్రంథంలో అనేక గుంపుల వారిగా ఉన్నప్పటికీ మనం ఒక 3 గుంపుల గురించి రాత్రి వేళ మనం విందాం. ఎన్ని గుంపులండి? 3 గుంపుల గురించి విందాం. దయచేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. కీర్తన అనే పుస్తకాన్ని తీద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. చాలా ఇక్కడ 3 గుంపుల వారు ఉన్నారు. ఎవరు ఆ 3 గుంపుల వారు అనగా, మొదటి మాట మనము ఆలకించి ఉన్నట్లయితే, మొదటిగా మనము చూచి ఉన్నట్లయితే ఏమి రాయబడి ఉంది అంటే, అవండి దుష్టుల గుంపు అని రాయబడి ఉంది అక్కడ. అయితే ఈ దుష్టుల యొక్క గుంపులో మనం ఉండొచ్చా అంటే ఉండకూడదు. అదే కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని రాయబడలేదా? అవును, మనము దుష్టుల యొక్క ఆలోచన చొప్పున ఏం చేయకూడదు అంటే నడవకూడదండి. మనము ఆ రీతిగా నడిచినట్లయితే మనం కూడా దుష్టత్వానికి, మనం కూడా దుష్టత్వంలో పాలివాళ్ళం అవుతాము. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు అని బైబిల్లో రాయబడి ఉంది. అందును బట్టి ఈ సమయమందు మనము ఉండవలసింది ఎక్కడా, ఉండకూడని స్థలం ఎక్కడా అని మనం ఆలోచన చేసినట్లయితే, దుష్టుల యొక్క సహవాసాన్ని మనము చేయకూడదు అని, మనము దుష్టుల గుంపులో చేరకూడదు అని బైబిల్ చెబుతూ ఉంది. బైబిల్లో ఒక ఆయన చూద్దాం. అక్కడ దయచేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెర చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను అని రాయబడి ఉంది. ఎవరు ఈయన? యోధా ఇస్కరియోతు. ఎవరితో ఉండవలసిన ఆయన ఎవరితో ఉన్నాడు అంతకాలం? దేవునితోనే ఉన్నాడు. దేవుడు చేసే అద్భుతాలు చూచాడు. ఆయన ఇచ్చేటువంటి ఆహారాన్ని కూడా భుజించాడు. సరే, అంతగా బాగునే ఉంది. కానీ ఇక్కడ ఈయన ఎవరితో చేరాడు అంటే దుష్టులతో చేరాడు. ఏ గుంపులోకి వెళ్ళాడండి? దుష్టుల గుంపులోకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు దుష్టుల గుంపు ఎక్కడ ఉంది అని మనం ఆలకిద్దాం. దయచేసి చూడండి, మనం ఆలకిస్తే యేసు క్రీస్తు ప్రభుల వారిని ఏ రీతిగా అయినా అవండి, ఏ రీతిగా అయినా ఆయన్ని చంపాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారి యొక్క గుంపులో, వారి యొక్క ఆ రీతిగా ఆలోచన చేసే వారి గుంపులో ఇతడు కూడా చేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే యోధా దుష్టుల గుంపులో చేరాడు గనుక చివరికి ఆయన ఏం చేశాడని రాయబడి ఉంది అంటే, ఊరు పెట్టుకొని ఆయన మరణించాడు.
అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 18 వచనాన్ని మనం ఒక్కసారి చదివితే అక్కడ కూడా ఇది రాయబడి ఉంటుంది. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ కూడా బయటికి వచ్చెను. దేవుని పిల్లలారా, మనం ఆలకిస్తే యోధా ఎందుకు ఈ రీతిగా ఉరిపెట్టుకున్నాడు అని మనం ఆలకిస్తే, ఎందుకు అతడు బద్దలైపోయాడు నడిమికి అని మనం ఆలకిస్తే, అతడు ఎవరిలో చేరాడు అంటే దుష్టుల గుంపులో చేరాడు గనక. అయితే మొదటి గుంపు ఏ గుంపు అని మనం చదువుకున్నాము అంటే దుష్టుల గుంపు. ఈ దుష్టుల గుంపులో చేరినందువల్ల తగిన ఫలితం ఆయనకి ఏం కలిగింది అంటే చివరిగా అతడు ఉరి పెట్టుకొని అతడు చనిపోయాను అని మనం వింటాం. అయితే మనము ఎక్కడ ఉండకూడదు అంటే దుష్టుల గుంపులో మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం చేద్దామా. దయచేసి రెండవ గుంపును కూడా మనం చదువుకున్నాం కదండి. రెండవ గుంపు ఏది అంటే పాపుల గుంపు. ఏ గుంపు అండి? పాపుల గుంపు. అయితే ఇక్కడ మనము ఆలకించినట్లయితే మరొక వ్యక్తిని చూద్దాం. పాపుల గుంపులో చేరినటువంటి వ్యక్తి ఎవరో చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మనం వింటూ ఉన్నాం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదవగా విందాం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. ఏవండి, సొదొమ మనుష్యులు ఎలాంటి వారుగా జీవిస్తున్నారు అంటే వారు దుష్టులుగా ఉన్నారు. యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారట. అయితే వారి సహవాసానికి ఎవరు వెళ్ళారు అంటే లోతు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏవండి, అబ్రహాము లోతు అబ్రహాము కలిసి ఉన్నప్పుడు ఎంతగానో దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆ తరువాత ఇతడు వేరైపోయిన తరువాత వేరై ఎటువైపు వెళ్ళాలని ఆలోచన చేశాడు అంటే సొదొమ గొమొర్రా వైపు అతడు వెళ్ళిపోయినాడు. అయితే అక్కడ మనుష్యులు ఎలాంటి వారు అంటే దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారట. అయితే లోతు సొదొమ మనుషులతో కూడా కలిసి ఏవండి ఏం చేశాడండి అని మనం ఆలకించినట్లయితే అక్కడ అయ్యగారు వారితో కలిసి వారికి ఒక తీర్పరిగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎవరికండి? సొదొమ మనుషులకు ఈయన కూడా ఎలాంటి వాడిగా ఉన్నాడు అంటే తీర్పరిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర కూర్చున్నాడు. ఈయన పెద్దవాళ్ళు ఉండి అక్కడ తీర్పులు తీసుకుంటూ ఉంటారు గవిని దగ్గర. అలాంటి గవిని యొద్ద ఇతడు చేరినాడు. అందువల్ల ఈయన ఏమైనాడు? దేవుని పిల్లలారా, మనం ఆలకిస్తే ఇక్కడ ఆయనక తీర్పరిగా ఉన్నాడు.
సగమేమో లోకం, సగమేమో భక్తి అన్నట్లుగా జీవించాడు ఈ యొక్క లోతు. అర్థమైందండి? ఏవండి, ఈయన ఎలాంటి వాడండి? అబ్రహాముతో కూడా కలిసి వచ్చినప్పుడు అబ్రహామును లోతును దేవుడు ఆశీర్వదించాడు కదండి. ఆ తర్వాత లోతు కాపరులకి అబ్రహాము కాపరులకి గొడవ వచ్చినప్పుడు, ఎప్పుడు ఆస్తి విస్తరించినప్పుడు, అప్పుడు వెంటనే అబ్రహాము అన్నాడు, అబ్బాయి మన ఇద్దరం కూడా సహోదరులమే గనుక నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహముండకూడదు గనుక నీవు ఈ దేశమంతా కూడా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నువ్వేం చేయాలి అంటే నీవు నన్ను విడిచి వేరుగా ఉండు అనగానే ఇతడు నాకే కాంగ మంచి వీలు కుదిరింది అనుకున్నాడు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాడో మనసులో వేరే వాళ్ళని మనకి తెలియదు. కానీ అతడు వెంటనే ఏవండి వేరైపోమనగానే, వేరవమనగానే ఎటువైపు చూస్తాడండి? అది ఏదేను తోట వలె ఐగుప్తు దేశం వలెను మైదానముగా ఉండింది అంటండి. అందుని బట్టి అతడు ఆ దేశాన్ని కోరుకొని ఆ వైపు చూసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ పెద్దలలో ఒకడిగా చేరాడు. కానీ ఆ మనుషులు ఎలాంటి వారని మనం విన్నాము అంటే, దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు, వారితో ఇతడు కలిసిపోయాడు. కానీ భక్తి ఉందా అంటే సగం భక్తి జీవితం ఉంది, సగం లోకము ఉంది. అందువల్ల ఏమైంది అని మనం ఆలోచిస్తే చూడండి, భార్య ఏమో ఉప్పు స్తంభముగా మారింది. అవండి పిల్లలేమో ఏమయ్యారండి? బిడ్డలు భ్రష్టులు అయిపోయారు. దౌని పిల్లలారా, మనం ఆలకించాల్సింది ఏంటంటే, మనము ఎటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి? దేవుని యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉంటే మన యొక్క జీవితం ఎంతో ధన్యమవుతుందండి. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి మరొక లోకం వైపు మనం సహవాసం వైపు వెళ్ళిపోతే దానివల్ల మనకేమి ఉపయోగము ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనమందరము దేవుని తట్టు ఉండాలనే దేవుడు కోరుచూ ఉన్నాడు. మూడవ గుంపు ఏది అనగా, మూడవ గుంపు అపహాసకులు ఉన్న గుంపు. అపహాసకులు కూర్చున్న గుంపు. మీకు అర్థమైందండి? ఇది ఎన్నో గుంపు? మూడవ గుంపు. అయితే ఇప్పుడు అపహాసకుల గుంపు ఏం చేస్తున్నారంట అని మనం ఆలోచిస్తే, ప్రభు మీద తప్పు ఆలోచన చేసి యేసయ్యను ఏ రీతిగైనా సిలువ వెయ్యాలి అనేటువంటి దుష్ట ఆలోచన చేస్తుంటే, అలాంటి వారి దగ్గరికి వెళ్ళాడండి పేతురు గారు. వారు ఏం చేస్తున్నారు అని మనం ఆలకిస్తే, వారి చలి కాచుకుంటూ ఉన్నారు. చలి కాచుకున్నటువంటి అపహాసకుల యొక్క గుంపు దగ్గరికి పేతురు గారు వెళ్ళి వారి మధ్య ఈయన కూడా చలి కాచుకుంటూ ఉన్నాడు. ఎంత విచారం అండి! ఎవరండి పేతురు గారు? యేసయ్య శిష్యుడు కాదా? అవండి ఏదా కూడా యేసయ్య చూస్తాడే కదండి. అయితే ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మనం ఆలకిస్తే, పేతురు వెళ్ళి
అపహాసకులు చెలిమంట వేసుకుంటున్నటువంటి ఆ సమయములలో పేతురు గారు అక్కడికి వెళ్ళి వారి మధ్య చలి కాసుకుంటూ ఉన్నాడని బైబిల్ మనకు బోధిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేతురు గారిని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు అన్నారు కదా, ఇదిగో యేసు శిష్యులలో నీవు ఒక్కడివి కదా అని అంటే ఆయనను నేను ఎరుగను అన్నాడండి. ఇంకర్థమైందండి? ఎవరు ఈయనెవరు చెప్పండి? ఈ రీతిగా బొంకిన ఆయన ఎవరు? శిష్యుడే గాని ఇతడు ఎక్కడ కూర్చున్నాడండి? అపహాసకులు కూర్చున్న చోటు ఇతడు కూర్చున్నాడు. అందుకే అపహాసకులతో కూడా జత కూడినందున ఏమ అనాల్సి వచ్చింది అంటే ప్రభువుని నేను ఎరగను అనాల్సి వచ్చిందండి. ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పవలసి వచ్చింది గనుక ఆయన ఈ రీతిగా బొంకాడు. కారణం ఏంటి అంటే, ఈ అబద్ధాలు ఆడడానికి గల కారణం ఏంటి అంటే, ఈయన ఎక్కడ ఉన్నాడండి? అపహాసకులు కూర్చున్నటువంటి స్థలాలలో అతడు కూర్చున్నాడు. దేవుని పిల్లలరా, మనం ఆలకించినట్లయితే చూడండి, ఈ ముగ్గురు ఉండవలసిన స్థలాలలో ఉండనందున వారి జీవితాలలో తీవ్రంగా నష్టపోయినట్లుగా మనం చూడగలిగాం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల, మనం అలాంటి వారంగా ఉండకూడదు. నీకు అర్థమైందండి? మొదటి వచనం మనము చదువుకున్నాం. ఆ భాగంలో ఎన్ని గుంపుల వాళ్ళండి? 3. ఒకటి ఏమండి? మొట్టమొదట ఎవరి గుంపండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు స్థలంలో కూడా మనం కూర్చోకూడదని రాయబడి ఉంది కదా. మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని పిల్లరా, మనం ఎక్కడ ఉంటున్నామో మనము ఆలోచన చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం? మనం దేవుని పిల్లలుగా జీవిస్తున్నాం. మనం దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాము. మరి మన పరిస్థితి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఏమండి, ఎక్కడ ఉన్నామండి? మనము దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అంతేగాని ఇక్కడ ఈ గుంపులలో మనము చేరడానికి వీలు లేదు. ఎందుకని అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వ్రాయబడలేదా? అవును. అదే రీతిగా మనము దుష్ట సహవాసాన్ని మనము చేయక మనం ఒక ప్రత్యేకంగా దేవుని సహవాసాన్ని కలిగి, సన్నిధిని కలిగి అవండి మన ముందుకు కొనసాగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి సమయమందు మనము ఆలకించినట్లయితే మన అంశం ధ్యాన వాక్యం ఏమై ఉన్నది అంటే, ఈరోజు మన ధ్యాన వాక్యం ఏమై ఉన్నది అని చెప్పుకున్నామంటే రోదే. ధ్యానాంశం ఏం చెప్పండి? రోదే. అయితే ఇక్కడ రోదే ఈ 3 గుంపుల్లో లేదు. మీకు అర్థం అవడానికి చెబుతున్నా. మళ్ళా రోదే అనే చిన్నది ఎక్కడ లేదు, ఈ 3 గుంపులలో లేదు. మరి ఎక్కడుంది ఈ అమ్మాయి? ప్రార్థనా గుంపులో ఉండిందని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందును బట్టి ప్రార్థన గుంపులో ఉండి ఏం చేస్తుంది అంటే ఆ అమ్మాయి కూడాను ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితంలో మనము ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్పబడి ఉంది. నేను త్వరగానే ముగిస్తాను, ఇంతతో అయ్యేదేమీ కాదు. గనుక ఈ అమ్మాయి చాలా చిన్నమ్మాయి అయినప్పటికీ కూడా పెద్దవారితో కూడా ఏం చేస్తుందండి? పెద్దవారు ప్రార్థన చేస్తూ ఉంటే పెద్దవారితో కూడా కలిసి అమ్మాయి ప్రార్థన చేస్తుందండి. ప్రార్థనా గుంపులో ఉండిందండి ఈ అమ్మాయి. ఎంత మంచిగా జీవిస్తుందండి ఈ అమ్మాయి. అందును బట్టి మనం ఆలకిస్తే వారు సంఘమంతా ఏం చేస్తున్నారు అంటే పేతురు గారి కోసం చెరలో నుండి విడుదల కొరకు పేతురుని విడిపించయ్యా మా కాపురని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అత్యాశక్తితో ఏం చేస్తున్నారండి? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలండి? చెప్పాలి. మనం కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటి వారది మనకెంతైనా అవసరం. ప్రార్థన అనేది లేకపోతే మనం ఎవరం కూడా ఏమీ చేయలేం. ప్రార్థన ఎంతైనా అవసరం కావాలి. అయితే చూడండి, ఎక్కడ మనము ఆలకించినట్లయితే పెద్దవారితో కూడా కలిసి అమ్మాయి ప్రార్థన చేస్తుంది. మనము మన పిల్లలతో కూడా కలిసి మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ కాపరి కోసమైనా లేతే సంఘ పరిచర్య విషయంలోనైనా ఎవరిని ప్రజలందరి కొరకైనా మనం ఏం చేయాలి అంటే ప్రార్థన అనేది మనకెంతైనా అవసరం. ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పేతురు గారి యొక్క విడుదల కొరకు వారు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. ఆ గుంపులో అమ్మాయి కూడా ఉండిపోయింది. అయితే ఇప్పుడు ప్రార్థన చూడండి, దానియేలు గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. తొందరగా ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18 వచనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం విందాం. ఏమి రాయబడి ఉంది? అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాణిజ్యములు జరగనివ్వలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాసు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళాడు. గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును గూర్చి పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు లోపల దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. దేవుని స్తోత్రం. చాలండి. దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మనం చూస్తే దానియేలును సింహాలున్న గుహలో వేసినప్పుడండి ఒక అన్యరాజు సంబరాలను ఆపించేశాడు, సంతోషాన్ని ఆపించేశాడు, పాటలను ఆపించేశాడు. ఏం చేశాడు? ఆ రాత్రి అంతయు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరమ్మా ఆయన? చెప్పండి. ఒక అన్య రాజు. ఎవరి కోసం అంటున్నా? దేవుని భక్తుడైనా దేవుని సేవకుడైనా
అవండి దేవునికి ప్రియమైనటువంటి వాడైన దానియేలు కొరకు ఏం చేస్తున్నాడంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో ఆయనను ఆ సింహాల నోట పడకుండా కాపాడాలని. ఎంత గొప్ప సంగతి అండి! ఏమండి, మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ రాయబడినటువంటి విషయంలో విడుదల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, మనం ఎక్కడుంటున్నామండి? ఎక్కడుంటున్నారండి? మళ్ళీ ఇలాంటి సందర్భంలోనైనాను సమయాల్లోనైనాను ప్రార్థన చేయటానికి కొరకై ముందు నువ్వు ప్రార్థన చేసి ఉండాలి కదా. నువ్వు ప్రార్థన చేసేటువంటి స్త్రీగా ఉండాలి కదా, ప్రార్థన చేసేవాడుగా ఉండాలి కదా. ఈనాడు మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రార్థన మనకెంతైనా అవసరం. అంతేకాదండి, మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6:18 ఒక మాట రాయబడింది. 6:18 తొందరగా, 6వ అధ్యాయము 18 వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని పిల్లలారా, మనం కూడా అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మ, చేయాలా? అవసరం లేదంటారా? మనం కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు, మన బిడ్డల కోసం, ఏవండి, ఇంకా మన రక్త సంబంధుల కోసం, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, ఏవండి, గ్రామాలు, సంఘాలు, రాష్ట్రాల కోసం, అన్ని దేశాల కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే అందరూ కూడా నశించి ఎక్కడికి వెళుతున్నారండి? నరకానికి పోతున్న సమయాలలో ప్రభు అయిన యేసు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టి నరక యాతన పోనీకుండగా, నరకానికి పోనీకుండగా ఆయన అడ్డుపడి ఆయనే తన యొక్క మనకున్న శిక్ష ఆయన మీద తీసుకొని మనకేం లేకుండా చేస్తాడు. ఏ శిక్ష విధియు లేకుండా చేసి మనందరినీ కూడా దైవరాజ్యానికి చేర్చాలన్న ఉద్దేశం మేరకు మన ప్రభు అయినటువంటి యేసు ఈ రీతిగా ఈ లోకంలో తన ప్రేమను మన కోసము వెల్లడిపరిచారు. అందును బట్టి ఇక్కడ మనం కూడా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో, అమ్మా, ఏ పట్టుదల? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు అని చెప్పారు. పట్టుదలతో ప్రార్థన చేయాలండి. మనం వెతికేటప్పుడు ఏదన్నా పోగొట్టుకున్నాం అనుకోండి, ఓ 10 రూపాయలు నోట్ పోగొట్టుకున్నాం అనుకోండి, దానికోసం మనం ఎంతసేపు వెతుకుతామండి? కొంచెం సమయం వెతుకుతాం. దొరికితే దొరికింది, లేకపోతే లేదు. మరి అలా కాకుండా బంగారపు నాణ్యం పోగొట్టుకున్నారనుకోండి, దానికోసం ఎలా వెతుకుతారండి? చాలా శ్రద్ధగా వెతుకుతారు. అవునా కాదా? అలాగే మనకు కూడా ప్రార్థనలో ఏ పట్టు కావాలి? చెప్పండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అని అక్కడ దేవుని వాక్యంలో మనము చూడగలిగాం. ఇక సమూయేలు గారు అన్నాడు కదా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాకని సమూయేలు ప్రవక్త గారు చెప్పినారు. దయచేసి అదే రీతిగా మనమందరం కూడాను పట్టుదల కలిగి ఏం చేయాలండి? ప్రార్థన. ఏ గుంపులో ఉండాలండి?
ప్రార్థనా గుంపులో హృదయ అనే చిన్నది ఎక్కడ ఉంది అంటే ఇంటి దగ్గర ఉందని లేదు, ఎక్కడో కూర్చుందని లేదు, కానీ ప్రార్థన చేసే వారి యొక్క గుంపులో ఆ అమ్మాయి కూడా ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. మరి మనం ఎంతమంది కోసం ప్రార్థన చేయాలండి? చివరిగా ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. దయచేసి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెను హెచ్చరించుచున్నాను. ఇది ఎలాంటిదంటండి? మంచిది ఎవరి దృష్టికి? ఏవండి? మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇది మంచిదియు అనుకూలమునై ఉన్నది అని రాయబడింది. ఏది మంచిదో ఈనాడు అది ప్రజలు చేయడంలా, ఏది మంచిది కాదో దాని కొరకే చేయటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఏది మంచిది, దేవుని దృష్టిలో ఏది మంచిది అనేటువంటి ఆలోచన అనేకులకు ఉండడం లేదండి. కనుక ఇంకా వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఇది ఎవరికి ఇష్టమైన కార్యం అండి? దేవునికి ఇష్టమైన కార్యము ఇది. ఎంతైనా మనకు దేవునికి మంచిది. అందుని బట్టి హృదయ అనేటువంటి అమ్మాయి చెప్పండి ఏ గుంపులో ఉంది? ప్రార్థనా గుంపులో ఉంది. మన ధ్యానాంశం ఏం చెప్పుకున్నామండి? హృదయ అనే చిన్నది, అంతే. రెండవది వచ్చే సమయాలలో ధ్యానం చేద్దాం. హృదయ ఆలకిస్తుంది. ఏం చేస్తుందండి? ఆలకిస్తూ ఉంది. ఎవరి స్వరం ఆలకిస్తుంది అంటే పేతురు గారి యొక్క. సరే, వచ్చే సమయాలలో ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ సమయమందు ఈ మాటలు దీవించి మనలందరినీ కూడాను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలనైనా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ దాసుని నీవే మరుగు చేసుకొని ప్రభువా, ఇదిగో నాతో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యం అంతా కూడా అందరి హృదయాలలో చెరగని ముద్రగా ఉంచండి తండ్రి. నీ వాక్యము విని వెళ్ళిపోయే వారముగా ఉండటమే కాదు, కానీ మేమందరము వాక్య ప్రకారము జీవించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నీ వాక్యం మాకు ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రార్థన అనేటువంటి ఆయుధం కూడా మాకెంతో అవసరం కనుక మీకు వందనాలు. బిడ్డలందరూ కూడా ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని కలిగి ప్రభు, ఇదిగో నశించిపోతున్న ప్రజలందరి కొరకును తండ్రి, ప్రతి ఒక్కరి కొరకును కూడా ప్రార్థించడానికి సహాయం చేయి. మీరే నీ బిడ్డలను బలపరిస్తే స్థిరపరచమని తండ్రి. ఆత్మలను రక్షింపగలిగిన శక్తి కలిగిన నీ వాక్యం తండ్రి మాకు అందించారు కనుక మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం వెల్లడగుడు తోడనే మా జీవితాల్లో వెలుగు కలిగిందని చెప్పారు. అలాగే తండ్రి, మేమందరం కూడా నీ వాక్యపు వెలుగు చేత వెలిగించబడి అనేకులను వెలిగించే బిడ్డలుగా మీరే సహాయము చేసి మహిమ పొందమని, బిడ్డలకు కావలసిన ప్రతి అవసరం తీర్చమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము కూడినటువంటి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలండి.